హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఇంకా పడకల బెదిరే ఉన్నారా? ఎప్పుడో మేల్కొన్నామండి. ఈ పాటికే మేము రెడీగా ఉన్నామని కొందరు అంటున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థించుకొని బైబిల్ చదువుకొని మా యొక్క ఆఫీసులకు వెళ్ళడానికి, పనులకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం అని కొందరు అంటున్నారు. మరి అనేక మంది సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, మాకు ఉదయమే ఆఫీస్ అండి, మేము బయలుదేరేటప్పుడు టైం అవుతుంది కాబట్టి మేము కారు ఎక్కిన తర్వాత మీ వాక్యం వింటూ కరెక్ట్గా మా ఆఫీస్కు వెళ్ళేలోగా ఆ డిస్టెన్స్ 20 minutesలో మీ వాక్యం విని రోజు క్రమం తప్పకుండా మా ప్రయాణంలో వాక్యం ద్వారా నడిపించబడుతూ దీవించబడుతున్నాం అంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఇవాళ మరి టీవీలో వర్తమానం అయితే టీవీ దగ్గర కూర్చొని వినాలి. ఇవాళ సోషల్ మీడియా ద్వారా మీరు మీ సెల్ ఫోన్స్లో, ఐప్యాడ్స్లో, ఐఫోన్స్లో ఏ రీతిగా కావాలన్నా మీరు వినడానికి, ఎప్పుడు కావాలన్నా వినడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఆయన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు కూడా ప్రభువును స్తుతించి దేవుడు ఇస్తున్న ఈ అవకాశాలను ఉపయోగించుకోండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదన్న మాటలు ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. నీవు ఆయన మాటల ద్వారా నడిపించబడ్డప్పుడు దీవించబడతావు. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు గనుక ఏ రోజుకు ఆ రోజు మా స్థితిగతులను ఎరిగిన దేవా, మా అవసరతలకు తగినట్లుగా మాతో మాట్లాడే ప్రభువా, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో వారితో నువ్వు మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? తృప్తి కలిగి ఉన్నారా? మీరు అనుకున్నవి సాధించగలుగుతున్నారా? ధైర్యంగా ఉన్నారా? లేక కృంగిపోతూ ఉన్నారా? నిరుత్సాహంతో ఉన్నారా? ఏంటంటే అసలు జీవితం అంటేనే లెక్క లేకుండా ఒక నిర్లక్ష్యమైన జీవితం జీవించేవారుగా చాలామంది ఉన్నారండి. అలా ఉండద్దు. దేవుడు ఇచ్చిన ఒకే జీవితం. మనం శాంతం జీవించాలి. మనం ఎంత బెస్ట్ దేవునికి ఈ జీవితం ద్వారా ఇవ్వగలమో అంతగా దేవుని మహిమపరచాలి మన జీవితాలు. బలహీన సమయాల్లో, కృంగిన సమయాల్లో, అపాయ సమయాలలో, బాధలు కలిగినప్పుడు, లోయలోనికి వెళ్ళినప్పుడు, అపాయాల్లో, ప్రమాదాల్లో ఉన్నప్పుడు మన ప్రభువు మనకు మరింత సన్నిహితంగా ఉన్నాడు అన్న సంగతిని మనం గుర్తిస్తే మనం బెబ్బేలు పడిపోం. ఆయన ఎప్పుడు మన మీద దృష్టి ఉంచాడు. ఒక చిన్న బిడ్డను తల్లి అలా ఆడుకోవడానికి వదిలేసినప్పటికీ ఆ తల్లి మనసంతా ఎవరి మీద ఉంటుందంటారు? ఎంతమందితో మాట్లాడుతున్నా తన దృష్టి, తన మనసు ఆ బిడ్డ ఎక్కడన్నా పడిపోతాడేమో, ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోతాడేమో అని తననే చూస్తుంటారు. చూసారా? అంతకంటే ఎక్కువ మన పరలోకపు తండ్రి, తల్లి అయినా మరిచిద్ది కానీ నేను నిన్ను మరవనన్న ప్రభు మన మీద దృష్టి ఉంచి మనకు సహాయం చేస్తున్నాడు. మనల్ని కీడు నుండి తప్పిస్తున్నాడు. మనకు తెలియకుండానే ఎన్నో ఆపదల నుండి, యాక్సిడెంట్ల నుంచి, ఇన్ఫెక్షన్స్ నుండి, రోగముల నుండి మనం తప్పించబడుతున్నామండి. అందుని బట్టి మనం ప్రభువుని స్తుతించడం నేర్చుకోవాలి. దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకుంటే మనం ఎంత ధైర్యంగా ఉంటామో తెలుసా అండి. మనం వాగ్దానాలు పట్టుకొని బతకడం నేర్చుకున్న రోజు అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. ప్రభు హస్తము తోడేటట్టు గ్రహించగలుగుతాం. నేను రక్షించబడ్డ రోజు నుండి ఈ రోజు వరకు నా పరిచర్య విధానంలో కానీ, నేను చేసే నిర్ణయాలు కానీ, ఈవెన్ మీటింగ్ల విషయం కానీ, వ్యక్తిగతమైన విషయం కానీ, పిల్లల కుటుంబం విషయం కానీ, ఏదైనా సరే దేవుని వాగ్దానం పట్టుకొని ఆయన్ని అడిగి ఆ రీతిగా నడుస్తున్నప్పుడు దేవుని దీవెన చూడగలుగుతున్నాం. మీకు వాగ్దానాలు ఉన్నాయా? వచ్చేస్తుంది కదండి, డిసెంబర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు తీసుకుంటామంటారా? ఏంటండి, ఒక సీజన్ అనేది లేదండి వాగ్దానాలు పొందుకోవడానికి. ఎప్పటికప్పుడు మోకాళ్ళ మీద పడి, దేవా ఈనాటికి నాకు ఒక వాగ్దానం దయచేయమని అడగండి. ఏ రోజుకి ఆ రోజు తన మాటతో మనల్ని నడిపిస్తుంటాడు. ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఓ చక్కటి వాగ్దానం ఉంది. మనం కూడా దీన్ని సొంతం చేసుకోవచ్చు. 13వ వచనం, నీ దేవుడైన యెహోవా అనగు నేను భయపడకము, నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది.
నీ దేవుడైన యెహోవానైన నేను, నీ రక్షకుడనైన నేను, నిన్ను స్వస్థపరచువాడనైన నేను, నిన్ను బలపరచువాడనైన నేను నీ చేయి పట్టుకొని నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఎందుకంటే నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొచ్చున్నాను, నీకు భయం లేకుండా చేయటానికి. మా చిన్నప్పుడు నాకు ఉరుములంటే భలే భయం. ఉరిమిందంటే అక్కడక్కడన్నా పరిగెత్తుకుంటూ మా అమ్మని వెళ్ళి వాటేసుకునేవాడు. అమ్మ చేతులతో నన్ను భయపడకరా, ఏమవదరా అని ధైర్యపరిచేదండి. యేసయ్య మన భయం వేసినప్పుడు ప్రభు దగ్గరికి వెళితే ఆయన మనల్ని చేయి పట్టుకొని, నేను ఉన్నానయ్యా, భయపడకు, ఆ ఇరుకు మార్గం చూసి భయపడకు, ఆ విరోధులు చూసి భయపడకు, ఈ ఉపద్రవాలు చూసి కృంగిపోకు, ఈ పరిస్థితులు చూసి నిరుత్సాహపడకు, నేనున్నా, నీ చేయి పట్టుకున్నా, నేను నీకు సహాయం చేస్తాను. ఏం సహాయం చేస్తాడు? ఏంటంటే ఎవరి దగ్గరకు వెళ్ళి మనకు సహాయం చేయమని అడిగితే వెంటనే వాళ్ళు అనేది ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవంటారు. అంటే డబ్బు సహాయమే ఇవాళ ప్రాముఖ్యమైపోయింది. యేసయ్య ఏ సహాయం చేస్తాడు? ఆయన చేయలేని సహాయమే లేదు. నీకు ఏది కావలసినా చేయగలిగిన వాడు ఆయన. నీ కన్నీటిని తుడవగలిగిన వాడు, నీ సమస్యను తీర్చగలిగిన వాడు, నీకు కావలసిన ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడు, ధన సహాయం చేయగలిగిన వాడు, ఆరోగ్యాన్ని చేకూర్చగలిగిన వాడు. ఆయన మన చేయి పట్టుకుంటే ఇంక మనకి లోటేముందండి, భయమేముందండి, దిగులేముంది? నేను నీ చేయి పట్టుకొని నేను నీకు నడిపిస్తా, భయపడకు యాకోబో. ఆ తర్వాత వచ్చి చూడండి, పురుగు వంటి యాకోబో. ఎవడంట యాకోబు? పురుగు వంటి యాకోబు. పురుగును మనం ఏమన్నా పట్టించుకుంటామంట? అసలే పురుగును చూస్తే తొక్కేస్తాం, నలిపేస్తాం. పురుగును చూస్తే తప్పుకుంటాం మనం. కానీ ప్రభు అంటున్నాడు, యాకోబు పురుగు లాంటోడు నువ్వు. అవును, యాకోబు జీవితంలో సమస్తం పోగొట్టుకున్నప్పుడు తను అనేక సార్లు తన యవ్వన దశ అంతా అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో అతని బ్రతుకంతా ఏడిపోయినట్టండి. యోసేపును అన్నలు ఐగుప్తుకు అమ్మేసి అతని వస్త్రాలు ఆ జంతువు రక్తంలో తడిపి, ఇదిగో యోసేపు రక్తము, యోసేపు చచ్చిపోయాడు అని చెప్పారు తండ్రికి. ఆ వృద్ధాప్యంలో చిన్న కుమారుడు ద్వారా ఆదరణ పొందవలసినటువంటి యాకోబు ఆలోచించుకుంటూ నా చిన్న కుమారుడు అని ఏడుస్తూనే ఉన్నాడటండి. ఒక చిన్న గుంపుగా తయారయ్యారు అంతే. ఏమీ లేని ఎడారిలో పడి కరువు కాలంలో దారితను లేని వారిగా ఉన్నాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు యాకోబుకి. అబ్రహాము మనవడుగా, అబ్రహామును దీవించిన వంశంలో వచ్చిన ఆశీర్వాదాలన్నీ, జ్యేష్ఠ కుమారుడు హక్కులన్నీ దొగిలించో ఏదో రీతిగా సంపాదించుకున్నాడు అనుకున్నప్పుడు తన జీవితంలో బలహీనుడైపోయాడు. జనాంగము చెదిరిపోయింది, కృంగిపోయారు. కుమారులు చేతగాడి వారు అయిపోయారు. పురుగు వంటి యాకోబు అయిపోయింది నీ జీవితంలో, ఎడారిలో అనుకుంటున్నామేమో. నేను నీకు సహాయం చేస్తాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చేయుచూ ఉన్నాను. ఒకసారి చేసిపోయేవాడు కాదండి, చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా దేవుడు నన్ను వీడివాడు, ఎడబాయడు. ఎన్ని సహాయాలు చేశాడు, ఎన్ని రోజులు, ఎన్నిసార్లు. ఎవడైనా ఒక ఫ్రెండ్ ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, 3వసారి అయితే పొరా అంటాడు. కానీ నా దేవుడు అడిగినప్పుడల్లా, మొరపెట్టినప్పుడల్లా, అనేక సార్లు అడగకముందే నా అక్కర ఎరిగిన ప్రభువు నా అవసరతలు తీర్చాడు. నీ దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, యాకోబు దేవుడు ఆయననండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రక్షకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పురుగు వంటి యాకోబుని తీసి ఒక గొప్ప జనాంగంగా చేసినట్లుగా, ఆ వంశములో నుండి దేవుడు తన గొప్ప కార్యాలను నెరవేర్చినట్లుగా, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్లుగా నీ పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు.
చాలామంది సాక్ష్యం చెప్తుంటారు, మనమందరం ఇస్రాయేల్ వంశానికి చెందిన వారేం కాదు, కానీ నేను అన్ని జనంలో నుంచి వచ్చానండి. నన్నొక్కదాన్ని దేవుడు పట్టుకున్నాడు, నన్నొక్కడిని ప్రభు ఏర్పరచుకున్నాడు. నేను మారినప్పుడు నన్నందరూ వెలేశారు, నన్నందరూ ఒంటరిని చేసేశారు. కానీ ప్రభు నా చేయి పట్టుకొని నన్ను నడిపించాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించాడు, నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఉన్నత స్థితిలో ఉంచాడు. నన్ను తృణీకరించిన, నన్ను అపహసించిన, నన్ను వెలివేసిన బిడ్డలే, స్నేహితులే, బంధువులే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాతో సమాధాన పడ్డారు అని అందరూ వాళ్ళ సాక్ష్యాలు చెప్తూ, నీ దేవుడే గొప్పవాడు, ఆ దేవుడిని మేము కూడా నమ్ముకుంటున్నామని వారు కూడా తమ జీవితాలు అప్పగించాలని చెప్పిన వారి గురించి మనం వింటున్నప్పుడు, మన బలహీన సమయాలలో మనల్ని విడివని ప్రభు మనకు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. నీ చేయి పట్టుకొని నేను నీకు సహాయం చేస్తున్నాను. నువ్వు చిన్న బిగినింగ్, నీది చిన్న పురుగు లాంటిది, కానీ నిన్ను ఒక జనాంగంగా నేను చేస్తానంటున్నాడు. నీ వాళ్ళ లేవిలో ఉన్నావు, ఒక చిన్న ఇంటిలో ఉన్నావు, ఒక ఇతర దేశాల్లో ఎక్కడో ఒక దేశంలో ఒక అనామికుడిగా ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబంలో నీ ఒక్కడివే ఒంటరివైపోయి ఉన్నావు, కానీ ప్రభు నీకు తోడున్నాడు. బాధపడకు, భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నిన్ను దీవిస్తాను. దేవుడు ఆశీర్వదిస్తే ఎవడండి మనల్ని శపించగలిగిన వాడు? ఆ బాలాకు రాజు బిలాము ప్రవక్తను వినిపించి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించమని, నీకు డబ్బులు ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, ధాన్యాలు ఇస్తానంటే కక్కుర్తిపడ్డ బిలాము వెళ్ళాడే కానీ 1కి 3 సార్లు నోరు తెరిచి శపించాలని నోరు తెరిచాడే కానీ ఆ నోట్లో నుంచి ఆశీర్వాదమే కానీ శాపం రాలేదు. ఏంటయ్యా నువ్వు చేసిన పనిని ఆ రాజు బిలామును అడిగితే, నన్ను ఏం చేయమంటావయ్యా? దేవుడు ఆశీర్వదించిన వాళ్ళని నేను శపించడం ఎలా కుదురుతుంది? ఎవరో మనల్ని శపిస్తున్నారని, ఎవరో శాపనార్థాలు పెడుతున్నారని మన దేశంలో భయపడిపోతూ ఉంటారు. ఆ శాపనార్థాలు పెడుతున్నారు, మరి దిష్టి తగిలింది, వారు మమ్మల్ని నీచంగా ఎంచారు, వెలివేశారు అని కృంగొద్దండి. నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను ద్వేషించినప్పుడు దిగులు పడొద్దు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఆశ్చర్యపడకండి. మీ లోకానికి చెందిన వాళ్ళు కారు, మీరు నన్ను వెంబడిస్తున్నారు. లోకం నన్ను ద్వేషిస్తుంది కాబట్టి నన్ను వెంబడించే మిమ్మును ద్వేషిస్తుందని ప్రభు చెప్పాడు కదా. యేసయ్య ప్రేమ మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులు, మన శత్రువులను మిత్రులుగా చేస్తానన్నాడు. ఎక్కడ మనం సిగ్గుతో తల వంచుకొని వచ్చిందో అక్కడే మన తల ఎత్తి నీ పక్షములో దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దేవునితో సహవాసం చేయండి. కొన్ని సడన్ వార్తలు మీరు వింటున్నప్పుడు, కొన్ని విషయాలు మీరు వింటున్నప్పుడు, కొంతమంది మాటలు మీరు వింటున్నప్పుడు కృంగిపోతున్నారా? దిగులు పడిపోతున్నారా? బెదిరింపులకు భయపడిపోతున్నారా? నీతో ఉన్న ప్రభు లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడని, నీకు విరోధముగా ఏర్పరచబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న మాట అక్షరాల నమ్మిన ప్రతి ఒక్కరూ స్వాధీనం చేసుకోవచ్చని విశ్వసించండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తం సాధ్యం. ఈరోజు ఒంటరిగా నిన్ను వాళ్ళలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వారిని ఒక జనాంగంగా చేస్తానన్న ప్రభు మన మీద దృష్టి ఉంచి మనం నడిపిస్తుండగా ఆయన మెల్లడి స్వరాన్ని విందాం, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుదాం, ఆయన దీవెనలు పొంది తరతరములకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అయ్యో నేను ఒంటరిని అయిపోయానే, అందరూ నన్ను వదిలిపెట్టారే అని దిగులుతో ఉన్నారో, ఏమి లేని వాడిగా మిగిలానే అని వేదనతో ఉన్నారు, నన్ను అందరూ చులకన చేస్తున్నారు, వెలివేస్తున్నారని వేదనతో ఉన్నారు, అట్టి వారితో నీవు మాట్లాడుచున్నందుకే వందనాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తాను, నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను అని చెప్పిన దేవా, ఉన్నవాడను అన్నవాడిగా ఇమ్మానువేలు, దేవుడు మనకు తోడు అన్నది మేము విశ్వసించుటకు, నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తానన్న రీతిగా ఎప్పటికప్పుడు మా విన్నపములు నీకు తెలియచేసి
నీవిచ్చు జవాబులు పొందుకొని ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దిగులు పడకండి, ప్రభు ఉన్నాడు. 954041 నెంబర్కి మీ ప్రార్థనా స్తోత్రాల విన్నపములు తెలియచేయండి. అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టి వాట్సాప్ చేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ యోగక్షేమాలు కూడా తెలియచేస్తూ ప్రభువుని స్తుతించడానికి అవకాశం కలుగు చేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.